పాలిటిక్స్, క్రైము, సస్పెన్స్ ఈ వార్తలు ఎప్పుడు కూడా సేలబుల్. అందుకని దాంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు రాసుకొస్తుంటారు. ఇప్పుడు ఏదైతే మొన్నటి నుంచి ఎవరో శ్రీకాంత్ అనే వాడికి సంబంధించిన వాడికి పెరోల్ వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి గురించి ఒక కిలేడి అని రాసుకొచ్చారు. ఇప్పటిదాకా అమ్మాయి పేరు రాయలేదు. ఇప్పుడు రాసుకొచ్చి మధ్యలో వైసీపీని దూర్చారనమాట. ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జేశాఖ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అభిలేడి శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రీకాంత్ తన భర్తేనని, ఆయన పెరోల్ కోసం పడరాని పాటలు పడ్డానని, రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి 11 లక్షల రూపాయలు ఇచ్చానని, ఈ ప్రయత్నాలు కొందరు అధికారులు తన చిత్రహింసలకు గురి చేశారని నెల్లూరుకి చెందిన విడిగుంటారును బాంబు పేల్చింది. 11 లక్షలు డబ్బులు ఇచ్చానని అరుణ్ చెబుతున్న మంత్రి కొడుకు ఎవరు, ఆమెను చిత్రహింసలకు గురి చేసిన అధికారులు ఎవరు, ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కి పెరోల్ ఎలా వచ్చింది, చివరికి పెరోల్ రావడానికి సహకరించిన అధికారులు ఎవరు, సమగ్రంగా విచారిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు మరెన్నో బయటకు వస్తాయట. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదం మీద ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన అంశాలను ప్రతిస్పందనగా నెల్లూరు చెందిన నిడిగుంట అరుణ వెల్లడించిన విషయాలు కలకలం సృష్టిస్తున్నాయట. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్, అరుణుకున్న పరిచయాలు, సెటిల్మెంట్ వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వర్గాలు కూపీలు అవుతున్నాయి. వరుసగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత సాధారణ మహిళ అయిన అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరడం వెనక ఎన్నో అరాచకాలకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఎన్నికల్లో సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ప్రచారకర్తగాను తనను తాను ప్రకటించుకుంది. 2022లో ఒక ఎన్జీఓగా జైల్లో ఖైదీలతో ముచ్చటించేందుకు వెళ్ళిన అరుణ మొదటి చూపులోని శ్రీకాంత్ ప్రేమలో పడినట్టు చెప్తోంది. గత ప్రభుత్వం అరాచక శక్తులను రాష్ట్రంలో పూర్తిగా మద్దతు ఉండేది. అదే అవకాశంగా తీసుకున్న అరుణ జీవిత ఖైదీ అనిపిస్తున్న శ్రీకాంత్ని ప్రేమించడం వెనక కూడా భారీ ఎత్తుగడే ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా ఈ నీచ జర్నలిజానికి. జైల్లో ప్రేమలు కూడా జగనే కుదిర్చాడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఇంత నీచులు మరి జర్నలిజం ఎట్లా చేస్తున్నారో అర్థం కాదు. శ్రీకాంత్కు 100 మంది యువకులతో గ్యాంగులు ఏర్పాటు చేసుకున్నారట. దందాల నుంచి హత్యల దాకా అన్నిటికీ చేయడానికి సహకరించారట. ఇప్పుడు ఈఎంఐఏ మళ్ళీ ఈ ప్రభుత్వంలో పెరోల్ సాధించింది. ఎవరో నేరస్తులను తీసుకొచ్చి, అదేదో వాడి పేరేదో ఉంది కదా, ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి సినిమా పోకిరిలో డైలాగ్ ఉంటుంది, మేము ఏదో ఒక ఏదో పేరు చెప్తాం, రాజకీయ నాయకుడి పేరు, మీరు అందరూ వాళ్ళ వెనకాల కుక్కల్లాగా బడి తిరుగుతారు, ఆడితో మాకేం సంబంధం ఉండదు, మా నేర నుంచి తప్పించుకుంటారని. అట్లాంటిదే ఇక్కడ చేస్తుంటే ఆ చెప్పినట్టుగానే నీచ జర్నలిజంతో దాన్ని కాస్త డైవర్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి అన్నాడు, వైసీపీతో సంబంధాలు ఉంటే వైసీపీలో తరపున టికెట్ తీసుకునేది కదా, ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయడం, ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా?